ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా ఇక్కడ వీచేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సినిమాని తీయలేరు. అది చేస్తారు. అది మీడియా, ఆడియన్సే చేస్తారు. సో, మీ సపోర్టింగ్ మాకు గూడా ఉండి, మా సినిమాని కూడా మీరు బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. ఆహ్, ఒక అనుకున్న కంటెంట్‌ను అనుకున్నట్టుగా డెలివరీ చేస్తాం. అంతవరకే. సో, అది ఏ రేంజ్‌కి తీసుకెళ్ళాలి అనేది కంప్లీట్ ఆడియన్స్ మీద ఉంది అండ్ మీడియా మీద ఉంది. ఖచ్చితంగా నచ్చితే ఏ లెవెల్ కన్నా మీరు తీసుకెళ్తారు. ఐ నో. ఆహ్, సో, ఈ ప్రోడక్ట్ నచ్చుతుంది. మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మీరు ఒక రేంజ్‌కి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అది జరుగుతుంది. ఆహ్, ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ గారికి. ఎనీ ఫిలిం ఏదైనా సరే, ఒక సినిమా కథలు రాసుకోవచ్చు, అందరూ వర్క్ చేసుకోవచ్చు. కానీ అది పట్టాలెక్కి రిలీజ్ వరకు రావాలనంటే ప్రొడ్యూసర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రొడ్యూసర్స్‌కి చాలా థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్‌కి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాలి అని మీ మోటో ఉన్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ బాగుంటేనే మేము బాగుంటాం, సినిమా బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. సో, ప్రొడ్యూసర్‌కు ఫేవర్ అంటే సినిమా హిట్ అవుతే ఫినాన్షియల్‌గా వర్కౌట్ అవుతుంది. సో, ప్రొడ్యూసర్ కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తారు అనేది మోటో ఉంటుంది. సో, సినిమా విషయానికొస్తే, ప్రపంచం నీకు నాకు ఒకటే, కానీ నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాలం. ఇదే సినిమా అండి. ఒకటే ఈ 2 లైన్‌లోనే సినిమా మొత్తం ఉంటది. అంటే చూపించిన దానికి ఆ డైలాగ్‌కు సంబంధం ఉండకపోవచ్చు. కానీ సినిమా చూసిన తర్వాత పిచ్చ క్లారిటీగా ఉంటది. సో, ఇదే డైలాగు అనేది. సో, ఇంత వయలెన్స్ చెప్తూ ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా ఉండొచ్చు. కానీ కంటిన్యూగా మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ అనేది కూడా ఒకటి మెన్షన్ చేశాము. సో, అది ఏంటి అనేది కూడా నేనేం చెప్పలేను. సో, సినిమా చూసి మీకు బయటికొచ్చేంత వరకు లాస్ట్ ఓ 20 మినిట్స్ హై ఉంటది. అక్కడి నుంచి మీరు బయటకొచ్చేంతలోపు ఓకే. ఇది నేను చూసాను, నాకు తెలుసు అనే విధంగా మీకు అర్థమైపోతుంటది. సో, నేను పెద్దగా ట్రైలర్‌లో కన్‌ఫ్యూజ్ చేసినంతగా ఏం చేయట్లేదు. మీకు విలన్ ఎవరు అనేది ఫస్ట్ సీన్‌తోనే ఓపెన్ అయిపోతది. తెలిసిపోతది. విలన్ ఎవరు అనేది, ఆర్టిస్ట్ ఎవరు అనేది తెలిసిపోతది. ఓపెన్‌గానే విలన్ ఎవరో చెప్తూ ఎలా ఉంటదంటే సస్పెన్స్ ఫీల్ అవుతారు, భయపడతారు, నవ్వుతారు. రొమాంటిక్ సీన్స్‌లలో అలా సరదాగా ఎళ్తూ ఉంటారు. బట్ సస్పెన్స్ ఎక్కడ ఆగదు, నవ్వు ఎక్కడ ఆగదు, భయం గూడా ఎక్కడ గూడా ఆగదు. సో, అంత పర్ఫెక్ట్‌గా సీన్ 1 నుంచి ఎండ్ వరకు ఇది కంటిన్యూ అవుతుంటది. లాస్ట్ 20 మినిట్స్‌లో ఒక ట్విస్ట్‌కి హై ఉంటది. ఆ హైతోని లాస్ట్ ఎండింగ్‌లో చిన్న ఎమోషన్‌తోని బయటకొస్తారు. దిస్ ఈజ్ అ సినిమా. ఇంతే. సో, ఓపెన్‌గా ఇదే కథ, ఇంతే ఉంటది. కానీ నేను ఇంత ఓపెన్‌గా చెప్పినప్పటికీ గూడా 100% మీరు ఫోన్ పక్కన పెట్టి సినిమాని అలాగే జూస్తారు. ఇది 100% నేను నమ్ముతున్నా. ఆల్రెడీ ఇది ప్రూవ్డ్. ఎందుకనంటే నేను షో ఏసాను. ఆడియన్స్ పరంగా గానీ, కొంచెం క్రిటిసైజ్‌గా ఉన్న వాళ్ళ పరంగా గానీ నేను షో ఏసాను. అదే వచ్చింది. ఇంకోటి ఏంటి అనంటే, మేము ట్రైలరు ఇలా వయలెన్స్‌గా ఉంది అనే పేరొచ్చింది. మా ఎడిటర్ ఏమన్నాడంటే, "బ్రో ఆహ్, సినిమాలో అంత వయలెన్స్ లేదేమో అని అనిపించింది" అని అన్నాడు. అంటే మాకు చూసి అలా అనిపించిందేమో తెలీదు. సినిమా చూసిన తర్వాత చాలామంది భయపడ్డారు. చాలా వయలెంట్‌గా ఉంది, చాలా వయలెన్స్‌గా చెప్పారని. కానీ అంత వయలెన్స్‌గా అయితే లేదు. ఉన్న టైంలో మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంది. అంటే ఇలా పొడిచి చెప్పేది ఏదైతే అంత పర్ఫెక్ట్‌గా ఎక్కడ ఉండాలనో అక్కడ పర్ఫెక్ట్‌గా ఉంది. సినిమా అంత వయలెన్స్‌గా ఉండదు. బట్ ఎక్కడ ఎలా ఉండాలనో అంత భయపెట్టే రకంగా కూడా మాత్రం ఉంటది. అది మాత్రం షూరు. ఆహ్, నేను సినిమా అనుకున్నప్పుడు ఏంటంటే చిన్నగా అసలు దీంతో కూడా భయపెట్టొచ్చా అనే వాటితో భయపెట్టాలని నేను అనుకున్నా. జనరల్‌గా చెప్పాలంటే ఇందాక వయలెన్స్ అన్నారు. చాలా సినిమాలలో పెద్ద పెద్ద రాడ్లతోని, గొడ్డలతోని కొట్టి నరికి చంపేస్తుంటారు. అది వయలెన్స్ అనిపియలేదు గానీ ఇదెందుకు వయలెన్స్ అనిపించిందని నాకు కొంచెం అదుంది. బట్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. సో, ఆహ్, నాకు సపోర్ట్ అటువంటి మా టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. వన్ బై వన్‌గా చెప్పాలంటే నన్ను అంటే కొంచెం ఇంత పర్ఫెక్ట్‌గా ఉందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అనిపించుంటది ట్రైలరు. సో, అంత పర్ఫెక్ట్‌గా తీసుకురావడానికి ఎడిటర్‌ని చాలా హింసించా. అండ్ డీఐ ఆ క్వాలిటీ వైస్‌గా గానీ అంత పర్ఫెక్ట్‌గా అంత రావడానికి కోసం మా ఫ్రెండ్ డీఐ డాలీ శేఖర్ చాలా వర్క్ చేశారు. సో, మ్యూజిక్
మ్యూజిక్ విషయానికొస్తే ఇది జనరల్‌గా ఇప్పుడు మీరు చూసిన దాన్ని బట్టి సైకో థ్రిల్లర్ అని అనుకుంటారు. సైకో థ్రిల్లరే. అండ్ ఒక ప్యాక్ ఉంటది. అంటే ప్యాక్డ్ ఎమోషన్ ఒక హా ఒక త్రూఅవుట్ సినిమా మొత్తం ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటది. ఆ ఎమోషన్ మీదనే సినిమా నడుస్తది. సో, ఆ ఎమోషన్ గురించే చెప్తున్నాను. బట్ ఈ రెగ్యులర్‌గా హైడ్ అండ్ సీ ఒక రెగ్యులర్ థ్రిల్లర్స్ ఉంటాయి గదా! ఒక మర్డర్ చేసేసి ఈ విలన్ ఎవరో వెతకడం ఎలా అయితే ఉంటదో అలా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. విలన్ ఎవరినో చెప్పే మాత్రం భయపెడతా అన్నట్టు. సో, అంత స్క్రిప్టు స్ట్రాంగ్‌గా ఉంది. ఆహ్, సారీ. హ్మ్. సో, హీరో, హీరోయిన్ విషయానికొస్తే అండ్ ఆల్ ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే డైలాగ్ ఐయామ్ ఎ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్‌కోర్ ఆర్టిస్ట్. అలాగే ప్యాషనేట్ హీరో దొరికారు. ప్యాషనేట్ హీరోయిన్ దొరికారు. అందరు టెక్నీషియన్స్ నాకు ప్యాషనేట్‌గా వర్క్ చేసేవాళ్ళు దొరికారు. ఎందుకో తెలీదు ఐయామ్ వెరీ లక్కీ. ఎన్ని సార్లు చెప్పినా, ఎన్ని సార్లు ఏమంటారు కావాల్సిన దాని గురించి నేను ఎంత అడిగినా అది మల్టిపుల్ టైమ్స్ అయినప్పటికీ కూడా చాలా పేషెన్స్‌గా నా కోసం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ట్రైలర్ అది సైకో థ్రిల్లర్ గాని బట్ ఆర్ఆర్ విషయానికొచ్చినా, ఎక్కడికొచ్చినా వెరీ స్టైలిష్‌గా ఉంటది. మీరు 'ప్రభాకర్' గారిని చూసుంటారు. ఎక్కడ అరవరు, హై ఉండదు. రెగ్యులర్ ప్యాటర్న్ కనపడదు. చాలా స్టైలిష్‌గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఆయన ఒక ఆర్టిస్ట్ లాగా ఫీల్ అయ్యి చేశారు. చాలా స్టైలిష్‌గా చేశారు. దానికి తగ్గట్టుగా ఆర్ఆర్ కూడా స్టైల్‌గా ఉండాలని నేను సురేష్ బాబులతోని తీసుకున్నాను. దానికి నంబర్ ఆఫ్ వెర్షన్స్ అయింది. సో, అందుకే మీకు రెగ్యులర్ టోన్ కనబడదని నేను నమ్ముతున్నాను. ఉండదు కూడా. ఆహ్ అండ్ సోనియా ఆక్ల గారు, వినయ్ వర్మ గారు, సత్యన్ రాజేష్ అన్న అండ్ తనికెళ్ళ భరణి గారు. నేను ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా నాకు చాలా సపోర్టివ్‌గా నాకు కావాల్సింది అంటే కొంచెం సెటిల్డ్‌గా చేయాలి అని అనుకున్నప్పుడు కొంచెం తగ్గించాల్సొస్తది. అంటే ఇంత చేస్తున్నారంటే కొంచెం ప్లీజ్ తగ్గించి చేయండి అన్నప్పుడు కూడా నాకు చాలా కోఆపరేటివ్‌గా చేశారు. సత్యన్ రాజేష్ అన్న ఒకరోజు నేను ఈవినింగ్ లేట్ అవుతుంటే టెన్షన్ పడుతుంటే అన్న ఏమన్నారంటే, అప్పటికి గ్లిమ్స్ చూయించాను అన్నడికి. నీ గ్లిమ్స్ చూసి, మేకింగ్ చూసి నేను వచ్చా. ఇది సినిమా నీదనుకుంటున్నావేమో చుట్టేయకు, మనది. తీయు అది చూసి వచ్చినా అట్లనే తీయనన్నాడు. సో, అంత సపోర్టివ్‌గా చేశారు. అది అందరి నుంచి ఆ సపోర్ట్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. ఆహ్, హ్మ్. తాగుబోతు రమేష్ అన్నని దీంట్లో తాగుబోతు అనకూడదేమో. ఎందుకంటే అసలు తాగే సీనే లేదు. తాగడు. నార్మల్‌గా ఉంటది. నవ్వేదేందనున్నది అనంటే, అటు వన్ సైడ్ భయపెడుతూ, వన్ సైడ్ నవ్విచ్చేదేదుందంటే, ఈళ్ళిద్దరి కాంబినేషన్ 'వెంకీ మంకీ' అన్న అండ్ తాగుబోతు రమేష్ అన్న. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. బ్లాక్ కామెడీ చాలా సెటిల్డ్‌గా నవ్వుతారు, సస్పెన్స్ ఫీల్ అవుతారు, ఎమోషన్ ఫీల్ అవుతారు. సినిమా కంటిన్యూ అలాగే చూస్తుంటారు నోరెళ్ళబెట్టి. ఇది గ్యారంటీ. ఇంకా చాలా తర్వాత మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఇంకెవరైనా మిస్ చేసుంటే నన్ను క్షమించండి. అండ్ మీడియాని ఇది నా సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం 'ఉత్తర' అది అలాగే పోయింది. అంటే ప్రమోషన్ లేక. ప్రమోషన్ లేకపోతే మీడియా పట్టించుకోకపోతే ఏ రేంజ్‌లో ఉంటదో తెలుసు. ప్లీజ్ ఐయామ్ రిక్వెస్ట్ కంటెంట్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ.